ఈ దినమున ప్రభు నీతో సెలవిస్తున్న మాట. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. నేస్తమా, అందరూ బాగున్నారు కదా? ఒక్కసారి మన జీవితాన్ని వెనక్కి తిరిగి చూస్తే ఏం కనపడతాయి? అనుభవించిన బాధలు, అనవసరంగా పడిన నిందలు, మోసపోయిన క్షణాలు, కోల్పోయిన నమ్మకాలు, దూరమైన బంధాలు, దగ్గరై బాధ పెట్టిన మనుషులు, ఇష్టం లేకుండానే చాలా పనులు చేశాం కదా. ఇవన్నిటి వల్ల నువ్వు బాధపడుతూ, కృంగిపోతూ, కృషించిపోతూ, ఏంటి నాకు ఈ బాధ అని వేదన పడుతూ ఉన్నావేమో. ఒక మాట చెప్పనా, నువ్వు ఇన్ని బాధలు పడ్డా, నువ్వు ఇంతగా నువ్వు ఏడ్చినా, ఇవన్నీ కూడా మనుషులు నిన్ను చూడరు. మనుషులు ఇవన్నీ చూసి అయ్యో తనంత బాధపడ్డది అని చెప్పేసి ఎవ్వరు అనుకోరు. కానీ నువ్వు ఆ బాధలన్నిటిని కూడా విడిచిపెట్టి నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇష్టంగా బ్రతకాలనుకుంటావో అప్పుడు నీకు సమస్తమును సమకూడి ప్రభువైన యేసుక్రీస్తు జరిపిస్తూ ఉంటాడు. చెప్పుడు మాటలు చెప్పిన వాటికన్నా వినే వాటికే ప్రమాదం ఎక్కువ. ఎందుకంటే చెప్పిన వారు చెప్పి వెళ్ళిపోతారు, కానీ విన్నవారు వాటితో పెద్ద కథలే తయారు చేస్తూ ఉంటారు. భ్రమలు కల్పించుకొని అందులో చిక్కుపోతూ ఉంటారు, మంచి బంధాలను పోగొట్టుకుంటారు. కాబట్టి ఇవన్నిటిని కూడా చెప్పుడు మాటలు కానీ ఇట్లా దేవునికి వ్యతిరేకమైన ఏ పనులు కూడా మనం చేసుకోకుండా దేవునికి ఇష్టంగా నువ్వు ఎప్పుడైతే బ్రతకాలని ఆశపడతావో, నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇష్టంగా నేను జీవించాలి, నాకు ఇవన్నీ కూడా వద్దు అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, దేవుని వైపు నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాప హృదయం కలిగి జీవిస్తావో అప్పుడు ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నమ్ముతున్నావా? ఆయన నీ కార్యము చేసి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి సంతోషకరమైన జీవితాన్ని నీకు ప్రసాదించాలని ఆశపడతా ఉన్నారు. కాబట్టి నేస్తమా, పరిశుద్ధంగా జీవిద్దాం, యథార్థంగా, న్యాయంగా, నీతిగా, దేవునికి ఇష్టంగా బ్రతుకుదాం, అనేకులను దేవుని యొద్దకు నడిపిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని మీరు దీవించండి ప్రభువా. మేము అనుభవించిన బాధలు, అయా ప్రభువా, మా బాధలు, మా కష్టాలు, నష్టాలు అన్నీ కూడా నువ్వు ఎరిగి ఉన్నావు. కాబట్టి అవన్నిటిని కూడా విడిచిపెట్టి ముఖ్యంగా మేము పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ మనుషుల వైపు చూడకుండా కేవలం నీ వైపు చూస్తూ నీకు ఇష్టంగా మేము బ్రతికే భాగ్యాన్ని దయచేయండి. మా వాళ్ళే అందరినీ కూడా మీరు దీవించండి. మేము పరిశుద్ధంగా జీవిస్తూ అనేకులను నీ యొద్దకు నడిపించే గొప్పవారిగా మమ్మల్ని నడిపిస్తారని నమ్మొచ్చు. భూమి మీద నివసిస్తున్న పసిపిల్లల మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి తోడై ఉంటారని నమ్మొచ్చు. ఈ చిన్ని ప్రార్థన సతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.